హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇడ్లీ పెట్టేసాను టిఫిన్కి. టిఫిన్ పెట్టేసిన తర్వాత నేను లంచ్ చేశాను. లంచ్ చేసి తినేసిన తర్వాత ఇది చేస్తున్నాను అనమాట. ఎప్పుడు లేదు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బాదం కుల్ఫీ ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో తెలీదు, బట్ ట్రై చేస్తున్నాను. మా డాడీ చెప్పారు ఒకసారి బాదం ఇలా కుల్ఫీ ఇలా చేస్తారని చెప్పి. అదే థాట్తో నేను చేస్తున్నాను. నాకు గుర్తున్నది చేస్తున్నాను. బాగా వస్తుందా లేదా నాకు తెలీదు. ఒకసారి నెట్లో కూడా చూశాను. ఒకసారి మా డాడీ చెప్పింది సేమ్ నాకు సిమిలర్గా అనిపించి కొంచెం అట్లా మా డాడీ చెప్పినట్టు చేస్తున్నాను. చూద్దాం ఎట్లా వస్తుందో. ఫస్ట్ అయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. మీకు చూపించాను కదా క్రీమ్ అనేది ఎట్లా సైడ్కి ఎడ్జేసుకుందో గిన్నె సైడ్కి అట్లా మలై ఉండాలన్నమాట. అంటే అది ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట. ఇవి ఆ మిల్క్ తీసుకొని మిల్క్లోని కండెన్స్ మిల్క్ కలిపాను. ఒక 2 to 3 స్పూన్స్ కండెన్స్ మిల్క్ కలిపాను. అదే అంతే ఉంది, అదే కలిపాను. మీ దగ్గర ఇంకా ఉంటే మొత్తం మీరు ఇదంతా కండెన్స్ మిల్క్తో చేయొచ్చు. కానీ నేను కొద్ది కండెన్స్ మిల్క్ కొద్దిగా షుగర్ వేసుకున్నాను. మీరు ఏదో ఒక్కటైనా యూజ్ చేయొచ్చు. ఓన్లీ షుగర్ అయినా యూజ్ చేయొచ్చు, ఓన్లీ కండెన్స్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు, ఏదైనా పర్వాలేదు. ఏం చేస్తారంటే షుగర్ అనేది కొంచెం పాలు బాగా మరిగిన తర్వాత వేయండి, ముందే వేసేసేకండి. అప్పుడు పాలు అనేది కరిగిపోయి నీళ్ళలా అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా బాదం తీసుకున్నాను. ఒక 15-20 బాదంలా తీసుకొని దాంట్లో బాగా వాష్ చేసుకోవాలి. ముందు ఖచ్చితంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ బాదం పేస్ట్ వేసుకోండి. బాదం పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం పలుకులుగా ఉన్నాయండి. మరి మొత్తం పేస్ట్ చేసి వాటర్ వేసి పేస్ట్ నీళ్ళలా చేసేకండి. తింటుంటే నోట్లోని ఆ కచ్చబెచ్చ అనేది తగలాలన్నమాట. సో దట్ అప్పుడు బయట కుల్ఫీ తింటున్న ఫీల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా బయట కుల్ఫీ తింటే బయటకు చిన్నవి ఇట్లా కనిపిస్తుంటాయి చూసావా, చూసారా అలాంటి అది ఎందుకు వస్తుంది అంటే ఇట్లానే ఈ బాదంని పేస్ట్ చేసి వేస్తారు కాబట్టి అవి తింటుంటే ఆ కచ్చబెచ్చ అనేది తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. పలుకులుగా తగులుతుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను టేస్ట్ చూసాను అనమాట. కొంచెం కండెన్స్ మిల్క్ అనేది సరిపోలేదు. సో అందుకే నేను ఒక 3 స్పూన్స్ షుగర్ మళ్ళీ వేసుకున్నాను. మీరు ఏదైనా ఒకటైనా యూజ్ చేయొచ్చు, కండెన్స్ మిల్క్ యూజ్ చేయొచ్చు, లేదంటే షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆ థిక్నెస్ రావడం కోసం కస్టర్డ్ యూజ్ చేస్తున్నాను. కొద్దిగా కస్టర్డ్ యూజ్ చేయండి. ఎక్కువ కస్టర్డ్ వేసి పాలక మనం కస్టర్డ్ చేసుకుంటే అంత కస్టర్డ్ వేసి చేస్తారంటే పేస్ట్ అయిపోతుంది. మీరు కొంచెం కస్టర్డ్ వేసి బాగా కలిపితే అది థిక్ కన్సిస్టెన్సీలో ఆగిపోతుంది. లేదంటే బాగా నీళ్ళలా పేస్ట్ అయిపోతుంది, కస్టర్డ్ పేస్ట్ అయిపోతుంది. ఎక్కువ వేయకండి. ఓన్లీ ½ స్పూన్ కస్టర్డ్ వేసి బాగా కొంచెం పాలలో బాగా మిక్స్ చేసి అందులో నెమ్మదిగా వేసి కలుపుకోండి. దీని బదులు మీరు కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేయొచ్చు. కార్న్ఫ్లోర్ అంత టేస్ట్ ఉండదు కదా, కస్టర్డ్ అయితే ఫ్లేవర్ కూడా ఉంటుంది కదని చెప్పి నేను కస్టర్డ్ పౌడర్ వేసాను. కస్టర్డ్ పౌడర్ ఎప్పుడు గవాలను అందులో వేసేసుకోకూడదు. వేసేస్తే ముక్కలుగా ఉండిపోతుంది. ముక్కలుగా ఉండిపోతుంది. లేదంటే ముక్కలుగా అయిపోయి కరగదు. సో దట్ మనం చల్ల వాటర్లో కలిపి దాన్ని మనం వేడి దాంట్లో వేయాలి. సో ఇదంతా బాగా మరిగించుకోవాలి. దగ్గర ఒక 15-20 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి. పాలని కొంచెం దగ్గర పడ్డాక తెలిసిపోతుంది మన ఆటోమేటిక్గా కుల్ఫీ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందంటే ఇలా బాగా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. మరి జారుడుగా వాటర్లా ఉండకూడదు. అండ్ దీనికోసం మనకు కావాలి 2 గ్లాసుల్లో చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 2 ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకున్నాను. అవి మీకు ఏ స్టేషనరీ షాప్లో అయినా ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఒక అల్యూమినియం ఫాయిల్ ఉండాలి. అల్యూమినియం ఫాయిల్ అంటే కవర్ చేయడానికి, ఎందుకో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను మన కుల్ఫీ మిక్చర్ని. వేడిగా ఉన్నప్పుడు వేసేసుకుంటున్నాను. తర్వాత చల్లారిన తర్వాత డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఐస్ అనేది గడ్డ కట్టాలి. అల్యూమినియం ఫాయిల్ లేకపోతే మీరు పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్ని కూడా యూజ్ చేయొచ్చు, పర్వాలేదు, ఏం కాదు. అవే ఉండాలని ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఇలాగా ఈ బౌల్స్లో కూడా వేసేసుకుంటున్నాము. ఆ ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోయినా పర్వాలేదు, మనం బయట తింటాం కదా, ఆ ఫీల్ రావడం కోసం నా దగ్గర ఉన్నాయి కాబట్టి పెట్టాను. లేదంటే మీరు గ్లాస్లో వేసి కూడా పెట్టేసి మీరు తీసి కుల్ఫీని కట్ చేసుకుని కూడా తినచ్చు. ఇప్పుడు ఆ ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే తినలేమా ఏంటి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చూసారా ఇట్లా పెట్టేసుకున్నాను కదా మిక్చర్ అనేది. ఆ మిక్చర్ అనేది వేసేసుకున్నాను కదా, కుల్ఫీ మిక్చర్ అనేది. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ తోటి నేను పైన అలా కవర్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా కవర్ చేస్తున్నాను. ఇలా అన్ని గ్లాసెస్కి నేను కవర్ చేసేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్ అనేది మధ్యలో ఇన్సర్ట్ చేసి పెట్టేస్తాను. ఐస్ క్రీమ్ స్టిక్ అనేది అటు ఇటు పడిపోకుండా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. లేదంటే మీరు అల్యూమినియం ఫాయిల్కి రబ్బర్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా రబ్బర్ పెట్టక్కర్లేదు. ఒకవేళ మీరు పాలిథిన్ యూజ్ చేస్తున్నట్లయితే రబ్బర్ పెట్టండి. పాలిథిన్ అయితే ఉండదు. అల్యూమినియం ఫాయిల్ అంటే మనం ఎలా ఫోల్డ్ చేస్తే అట్లా ఉండిపోతుంది కాబట్టి మనం రబ్బర్ అని పెట్టక్కర్లేదు. అదే పాలిథిన్ అనుకోండి ఉండదు కదా, అందుకే మీరు రబ్బర్ బ్యాండ్ పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత కవర్కి గ్లాస్కి కలిపి రబ్బర్ బ్యాండ్ పెట్టారంటే స్టిఫ్గా ఉంటుంది.
చూసారు కదా, ఈ విధంగా అన్నీ పెట్టేసుకుంటున్నాను. చూసారా, ఇలా స్టిక్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నైఫ్తో పొడిచిన తర్వాత ఇది పెట్టాలి. సో దట్ కరెక్ట్గా ఉంటుంది, మనం తీసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. సో మరి ఇదే అనమాట కుల్ఫీ. ఇది తీసుకొచ్చి మీ డీప్ ఫ్రీజర్లో ఎన్ని హవర్స్ అయితే అన్ని హవర్స్ గడ్డ కట్టే వరకు ఉంచండి. ఇన్ని హవర్స్ అని చెప్పను, అందరు ఫ్రీజర్స్ ఒకలాగా ఉండవు. ఓవర్ నైట్ పెడితే ఇంకా మంచిది. నా ఫ్రీజర్ అసలు బాగలేదండి, మా ఫ్రీజర్ అసలు గడ్డే కట్టట్లేదు. బట్ నేను కుల్ఫీ ట్రై చేసి నేను ఫ్రీజర్లో పెట్టేసి వచ్చాను. బట్ నేను మార్నింగ్ లేసి చూసేసరికి అది అవ్వలేదు. సారీ, అదే నేను డిసప్పాయింట్ అయ్యానని చెప్తున్నాను కదా టైటిల్లో, అదే డిసప్పాయింట్ అయ్యాను నేను. కుల్ఫీ చక్కగా అలా వచ్చేస్తుందేమో మీకు తీసి చూపిద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఐఎమ్ వెరీ సారీ అండి మీకు. ఏం లేదు, అంత ఫ్రీజర్లో ఏది పెట్టినా సరే, పాలు పెట్టినా సరే డీప్ ఫ్రీజ్ అయిపోతుంది కదా. అలాగే మీ ఫ్రీజ్లో పెట్టేసి డీప్ ఫ్రీజర్లో పెట్టి ఓవర్ నైట్ తీసేస్తే చక్కగా గడ్డ కట్టేస్తుంది. మీ చక్కగా తీసి ఎంజాయ్ చేసేసడమే. కానీ కుల్ఫీ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీకు చూపులకే తెలియాలి ఎట్లా అనిపిస్తుందో. చూసారా, ఆ బాదం పలుకులు అనేవి కనిపిస్తూ ఎంత బాగుందో కదా. గడ్డ కట్టు ఉంటే ఇంకా భలే ఉండేది. చా అండ్ ఎస్, చూసారు కదా మన కుల్ఫీ. నా ఫ్రీజర్ నా దగ్గర లేదండి. ఫ్రిడ్జ్ గడ్డ కట్టట్లేదు, అందుకే ఇట్లా అయ్యింది. ఖచ్చితంగా గడ్డ అవుతుంది కదా, మీకు తెలుసు కదా, ఏదైనా పెడితే గడ్డ అయిపోతుంది ఫ్రీజర్లో. అలా గడ్డ కట్టించండి. నా ఫ్రీజర్ బాగాలేదు, చల్లగా అయింది తప్ప, కొంచెం తిక్కగా అయింది తప్ప కుల్ఫీ రెడీ అవ్వలేదు. సారీ, కుల్ఫీలా చూపించామనుకున్నాను. నాకైతే చాలా ఏంటి ఇలా జరిగింది అనిపిస్తుంది. నాకు తెలియదు ఫ్రీజర్ అయిపోతుంది, మార్నింగ్ చక్కగా తీసి తిని చూపించవచ్చు అనుకున్నాను. ఇప్పుడు తాగడం వల్ల సూపర్ కుల్ఫీ. బయట తింటాం కదా, అదే కుల్ఫీ నాకు తెలుస్తుంది. ఇక ఉంది, మీకు ఖచ్చితంగా ట్రై చేయండి. గ్లాస్లోంచి వచ్చేస్తుంది అని డౌట్ మీకు ఉండొచ్చు. గ్లాస్ నుంచి ఖచ్చితంగా వచ్చేస్తుంది. మీ ఒకవేళ రాలేదు, కొంచెం టైట్గా బిగిసిపోయింది అంటే హాట్ వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్ కొంచెం మరిగించి గ్లాస్ని గ్లాస్ ఆర్ ఏదైనా ఇలా అందులో పెట్టి, డిస్పోజల్ గ్లాస్ ఉంటాయి కదా, అవి ఈజీగా వచ్చేస్తుంది. మామూలు ఇలాంటి గ్లాస్ అనుకోండి, ఆ హాట్ వాటర్లో పెట్టి ఒక 10 seconds ఉంచిన తర్వాత సర్ఫేసెస్ అనేవి కొంచెం కరుగుతుంది కదా, ఆ వాటర్నెస్కి ఇలా ట్విస్ట్ చేయగానే వచ్చేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సారీ, మీకు కుల్ఫీలో చూపిద్దాం బట్ తాగి చూపిస్తున్నాను. తాగేటప్పుడు ఆ బాదం ఆ తురుము అనేది, ఆ పేస్ట్ వేసాం కదా, భలే తగులుతుంది నోటికి. విజయ్కి చాలా ఇష్టం, అందుకే విజయ్ కోసం ఒకటి వదిలేసాను. ఇలా జరిగిందనమాట. నాకైతే చాలా వెరీ డిసప్పాయింట్ అండి, చాలా డిసప్పాయింట్ అయిపోయాను. బట్ ఇట్స్ ఓకే, మీకు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకైతే ఫ్రీజర్ ఉంటుంది కదా, డీప్ ఫ్రీజర్, అందులో పెట్టేసి బాగా ఉంచాను. అదంటే మాదంటే సెకండ్ హ్యాండ్ కదా, అవ్వదు. ఇంకొక నెల పోతే దీన్ని కూడా ఇచ్చేస్తాం ఎవరికైనా. నెల కూడా కాదు, ఇంకొక 15 daysలో ఎవరికైనా ఇచ్చాడు కూడా ఇచ్చేస్తాం, వెళ్ళిపోతున్నాం కాబట్టి. సో దట్స్ ఇట్ అనమాట. ఐ హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకేనా, బాయ్. కుల్ఫీ అయితే సూపర్ 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 ఎమ్మీగా ఉంది. ఇది కుల్ఫీలో స్టిక్లా పెట్టుకొని తింటే ఇంకా బాగుండేది. ఓకేనా, బాయ్. నెక్స్ట్ నేను వచ్చేసి, నేను మీ అందరూ అడిగారు కదా, నేను మెనిక్యూర్ చూపించిన తర్వాత అందరూ డిఐవై మెనిక్యూర్ కూడా చేయకుండా అడిగారు. అందుకే ఈరోజు మీకు డిఐవై మెనిక్యూర్ ఎలా చేసుకోవాలో కూడా ఈరోజు చూపించేస్తున్నాను మీరు అడగగానే. ఫస్ట్ వచ్చేసి దీనిలో 3 steps ఉంటాయి. నేను చేసే మెనిక్యూర్లో 3 steps ఉంటాయి. 3 stepsలో ఫస్ట్ వచ్చేసి నేను క్లీన్ చేసుకోవడానికి క్లెన్జింగ్ కోసం పాలు తీసుకున్నాను. పాలలో అలోవెరా జెల్ వేసుకున్నాను. మీకు ఈ ప్రొసీజర్తో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోవచ్చు. బట్ నేను ఇలా చేసుకుంటున్నాను కాబట్టి, నేను ఎప్పుడు ఇలా చేసుకుంటాను, నాకు బాగా అనిపిస్తుంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మీ ఇష్టం. మాకు ఇట్లా అవ్వదు, నాకు ఇట్లా పాలతో ఇట్లా అవ్వదు అట్లా అనుకుంటే ఇది మీ ఇష్టం అనమాట. పాలు ఎప్పుడు పచ్చిపాలు తీసుకోవాలి. పచ్చిపాలలో చాలా చాలా మంచి ఏమంటారు, మన ఫేస్ని వైటన్ చేసేది, మన బాడీ వైటన్ చేసేది చాలా ఉంటాయి. నాకు తెలుసు. పాలు ఎప్పుడు మార్నింగ్ లేసాక పచ్చిపాలు బాగా రుద్దుకుంటాను అనమాట. చాలా మంచిది పచ్చిపాలు రుద్దుకుంటే. పచ్చిపాలలో లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. రా మిల్క్లో ఏమీ మనం బాయిల్ చేయకుండా ఉంచే దాంట్లో కొంచెం లాక్టిక్ యాసిడ్ లాక్టోజన్ ఉండడం వల్ల మన ఫేస్ని బాగా లైటన్ అప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్లో నేను ఆలివ్ ఆయిల్ సాల్ట్ కలిపాను. మీ క్వాంటిటీ బట్టి మీరు కలుపుకోండి. నెక్స్ట్ నేను థర్డ్ స్టెప్లో ప్యాక్ కోసం నేను టమాటో జ్యూస్ తీసుకున్నాను. టమాటో ప్యూరీ అంటారు కదా, టమాటో ప్యూరీ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని నేను ముల్తానీ మిట్టి కలుపుతున్నాను. ముల్తానీ మిట్టి అంటే తెలుసు కదా అందరికీ, ఫుల్లర్ సెట్ పౌడర్ అంటారు.
అది కలుపుకుంటున్నాను, 1/2 స్పూన్ కలుపుకుంటున్నాను. చాలా బాగుంటుంది ముల్తానీ మిట్టి అయితే. ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది. మీ ఫేస్ ప్యాక్ కూడా పెట్టుకుని గబాల్లో పెట్టేసుకొని ముల్తానీ మిట్టిలో ఒక రోజ్ వాటర్ లేదా పచ్చిపాలు కలిపి, రోజ్ వాటర్ కాకుండా పచ్చిపాలు, రోజ్ వాటర్, ముల్తానీ మిట్టి 3 కలిపి పెట్టుకుంటే సూపర్ రిజల్ట్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ గ్లో వస్తుంది మీ దాంట్లోకి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మన 3 స్టెప్స్ అయితే రెడీ అయిపోయాయి. క్లెన్జింగ్, స్క్రబ్బింగ్, ప్యాక్ 3 రెడీ అయిపోయాయి. ఫస్ట్ నెక్స్ట్ నేను అక్కడికి వచ్చేసి లుక్వామ్ వాటర్ తీసుకున్నాను, గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను, అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. నేను హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తున్నాను. హైడ్రోజన్ పెరాక్సైడ్ మీకు ఏ మెడికల్ షాప్లోనే ఈజీగా దొరుకుతుంది. అది లేకపోయినా మీ ఇష్టం, లేకపోతే లెమన్ వేసేసుకోండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం, ఏం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బేబీ షాంపూ వేసుకుంటున్నాను, బుడ్డగాడి షాంపూ వేసుకుంటున్నాను. ఇది నో ప్రాబ్లం అనమాట. మీ షాంపూ లేకపోతే ఈ షాంపూ లేకపోతే మీరు వాడే షాంపూ వేసుకోండి, లేకపోతే షవర్ జెల్స్ వాడతారు కదా, షవర్ జెల్స్ వేసుకోండి. ఫేస్ వాష్లు వాడతారు కదా, ఫేస్ వాష్లు వేసుకోండి. మీ ఇష్టం ఏదైనా వేసుకోండి. ఇట్లాగా షాంపూ అలాంటివి వేసుకోండి. చక్కగా బాగుంటుంది, నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట హ్యాండ్స్ అనేవి. ఇప్పుడు అందులో ఆ వాటర్ని బాగా గెలకొట్టి, ఫోమ్ వచ్చేలా బాగా గెలకొట్టి మీరు ఒక 10-15 మినిట్స్ వరకు అట్లానే డిప్ చేసి ఉంచండి. సో దట్ మీ హ్యాండ్స్ అనేవి నీట్గా క్లీన్ చేసేస్తుంది. ఒక 15 మినిట్స్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అనేవి బయట తీసేసి అందులో ఉన్న లెమన్తో బాగా నెయిల్స్ని రబ్ చేసుకోండి. నెయిల్స్లో ఉన్న డర్ట్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని బాగా తీసేసి వైప్ చేసేసుకొని, బాగా నీట్గా వైప్ చేసుకొని తీసేసేయండి. బాగా తీసిన తర్వాత వాటర్ అనేది మీ హ్యాండ్స్ని బాగా వైప్ చేసుకొని తుడుచుకున్న తర్వాత మనం పచ్చిపాలు తీసుకున్నాం కదా, పచ్చిపాలు అండ్ అలోవెరా జెల్ అది తీసుకొని మీరు హ్యాండ్ అంతా బాగా అప్లై చేసుకొని బాగా ఒక మసాజ్లా చేసుకోండి. హ్యాండ్స్కి, ఫింగర్స్కి, నెయిల్స్కి అంతటికి బాగా మసాజ్ చేసుకోండి. ఇది ఏంటంటే మంచి మన హ్యాండ్స్ని, మన స్కిన్ని కానీ బాగా నరిష్ చేస్తుంది, బాగా డీప్గా మాయిశ్చరైజ్ చేసి మన హైడ్రేటెడ్ ఉంచుతుంది అన్నమాట. pH అని బ్యాలెన్స్ చేస్తుంది మన బాడీకి, మన స్కిన్కి, మన ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు. మన క్లెన్జర్ కింద యూజ్ చేయొచ్చు. ఈ పచ్చిపాలతో అలోవెరా జెల్ కలిపి ఆర్ సంథింగ్ నెక్స్ట్ ఇంకేదైనా కలిపి. చూసారా నా నెయిల్స్ వచ్చేసి చాలా డర్ట్ అయిపోయినాయి, సరిగా క్లీన్ చేయలేదు. బాగా డర్ట్ వచ్చేసి కొంచెం yellowish కలర్లో అయిపోతుంటాయి నా నెయిల్స్. నేను ఎప్పుడు సరిగ్గా కేర్ తీసుకోను కాబట్టి మీరు చక్కగా కేర్ తీసుకున్నట్టయితే మీ హ్యాండ్స్, నెయిల్స్ కూడా నీట్గా, క్లీన్గా, చాలా హెల్తీగా కనిపిస్తాయి. మన హెల్త్ ఎలా ఉందో మన నెయిల్స్ చూసి చెప్పేయచ్చు అంటుంటారు. నాకు తెలియదు, ఎప్పుడో విన్నాను అట్లా అని, బట్ తెలియదు, నాకు కూడా క్లియర్గా తెలియదు. అంటుంటారు మన హెల్త్ ఎలా ఉందో మన నెయిల్స్ చూసి చెప్పేయచ్చు. మన హెల్తీగా ఉంటే మన నెయిల్స్ కూడా హెల్తీగా ఉంటాయి అంటారు. బట్ ఐ డోంట్ నో. చూసారు కదా, ఇట్లా బాగా క్లెన్స్ చేసుకున్న తర్వాత బాగా బాగా వాష్ చేసేసుకోండి. ఒక మంచి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని బాగా హ్యాండ్స్ని అంతటిని బాగా వాష్ చేసుకొని వైప్ చేసేసుకోండి, నీట్గా తుడిచేసుకోండి. బాగా తుడిచేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి నేను స్క్రబ్ పెట్టుకుంటాను. స్క్రబ్ కోసం నేను చేసుకున్నాను కదా, షుగర్ ప్లస్ ఆలివ్ ఆయిల్ది. షుగర్ అనేది ఆయిల్లో కరగదండి, ఆయిల్లో కరగదు, మీరు ఎంతసేపు అట్లా ఉన్నా కరగదు. సో ఇది మంచి స్క్రబ్ అండి, మంచి స్క్రబ్ ఇది. ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయాలి. హోమ్ మేడ్ స్క్రబ్. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, బట్ నేను ఎప్పుడు ఇట్లానే యూజ్ చేస్తాను. ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్లో, ఆలివ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఆలివ్ ఆయిల్లో సాల్ట్ వేసి, సాల్ట్ ఎప్పుడైనా మీరు చూసారా బీచ్కి వెళ్తే అక్కడ సాల్ట్ వాటర్ వల్ల మన లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ వైట్గా కనిపిస్తూ ఉంటాయి, మీకు తెలిసి ఎప్పుడైనా గమనించారా? సాల్ట్ వాటర్లో అవన్నీ మన స్కిన్లో ఉన్న డీప్గా డెడ్ అయిపోయినవి కానీ అవన్నీ బాగా క్లీన్ చేసేసి బాగా బయటకు తీసేంత పవర్ ఉంటుంది సాల్ట్లో. ఖచ్చితంగా మీరైతే ఈ స్క్రబ్ ట్రై చేయండి. బాగా మసాజ్ చేయండి, బాగా హ్యాండ్స్ స్క్రబ్ చేసి వాష్ చేసేసుకోండి. చాలా మంచి స్క్రబ్ ఇది, మీకు అందరికీ చెప్తున్నాను. నెక్స్ట్ అవి కూడా బాగా వాష్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ వైప్ చేసుకున్న తర్వాత ప్యాక్ పెట్టేసుకుందాం. ప్యాక్ మనం చేసుకున్నాం టమాటో ప్యూరీ ప్లస్ ముల్తానీ మిట్టి కదా, అది బాగా హ్యాండ్స్ అంతటికి నీట్గా అప్లై చేసుకోండి. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో నీట్గా అప్లై చేసేసుకోండి. అఫ్కోర్స్ అందరికీ తెలుసు టమాటోలో బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి. టమాటోలో మన హ్యాండ్స్ని కానీ బ్లీచ్ చేసే గుణాలు ఉంటాయి, క్వాలిటీస్ ఉంటాయి. సో దట్ చక్కగా మీరు హ్యాండ్స్ని రెండింటిని బాగా కవర్ చేసేలాగా ప్యాక్ అప్లై చేసేసుకొని ఆరిపోయే వరకు ఉంచి వాష్ చేసేసుకోవడమే. చూసారు కదా, బాగా అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ ఆరిపోయింది కూడా. ఇప్పుడు నేను వాష్ చేసేసి మీకు చూపిస్తాను. చూసారా, వాష్ చేసాను. మన మెనిక్యూర్ అయితే మొత్తం పూర్తి అయిపోయింది. నెక్స్ట్ మీకు నిన్నటి వీడియో చూపించాను కదా, నెయిల్ టూల్స్తో క్యూటికల్స్ కట్ చేసుకోవడం, అవి కూడా చేసుకోండి. సో దట్ నెయిల్స్ ఇంకా నీట్గా కనిపిస్తాయి. ఇప్పుడు వచ్చేసి నేను నెయిల్ పాలిష్ అప్లై చేస్తాను. నెయిల్ పాలిష్ వచ్చేసి ఇక్కడ నేను తీసుకుంటున్నాను పింక్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకొని చక్కగా నెయిల్ పాలిష్ అప్లై చేసేసుకుంటున్నాను.
మనం నెయిల్ పాలిష్ అప్లై చేసుకునే ముందు మన నెయిల్స్కి కూడా కొంచెం మాయిశ్చరైజ్ చేయాలి. మొత్తం ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కూడా మన హ్యాండ్స్కి మాయిశ్చరైజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసం మీరు క్యూటికల్ ఆయిల్ తీసుకోవచ్చు, లేకపోతే మీరు కోకోనట్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను వ్యాజ్లిన్ తీసుకొని నెయిల్స్కి బాగా మసాజ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను హ్యాండ్స్ మాయిశ్చరైజ్ చేయడం కోసం మీరు యూజ్ చేసే ఏ మాయిశ్చర్ అయితే ఆ మాయిశ్చరైజర్ తీసుకొని చక్కగా హ్యాండ్స్ అంతటికి బాగా డీప్గా బాగా మాయిశ్చరైజ్ చేసుకొని క్రీమ్ అనేది అప్లై చేసేసుకోండి. సో మన మెనిక్యూర్ అనేది అయిపోతుంది ఇంట్లోనే చక్కగా. మీకు కావాలి ఇంకా నెయిల్స్ బాగా వైటన్ అవ్వాలి అంటే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, కోల్గేట్ పేస్ట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ నిమ్మకాయ బేకింగ్ సోడా కలిపి పెట్టుకుంటే నెయిల్స్ అనేవి ఇంకా వైటన్ అవుతాయి. అది కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెయిల్ పాలిష్ అప్లై చేసేసుకుంటున్నాను. సో మన మెనిక్యూర్ అనేది పర్ఫెక్ట్గా పూర్తి అయిపోతుంది అనమాట. చూసారు కదా మన నెయిల్ పాలిష్ పెట్టుకోవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చిన్న ఏమంటారు నెయిల్ ఆర్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చిన్న చిన్న స్టార్స్ బబుల్స్ లాంటివి ఉన్నాయి. ఎప్పుడైనా నేను కాలేజ్ టైంలో తీసుకున్నాను, అవి ఇప్పుడు నాకు యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు బాగా యూజ్ చేయలేదు నేను ఇది. చక్కగా అవి ఎక్కడ కావాలంటే అక్కడ నెయిల్స్ పైన స్టిక్ చేసేసుకొని బేస్ కోట్ ఉంటుంది కదా నెయిల్ పాలిష్, ట్రాన్స్పరెంట్ కలర్ నెయిల్ పాలిష్, దాంతో చక్కగా మనం మళ్ళీ ఒక కోట్ చేసుకుంటే అవి బాగా రాకుండా ఫిక్స్గా అయిపోతాయి అనమాట. ఇప్పుడు నేను ఓన్లీ ఇవి మాత్రమే పెట్టాను. బేస్ కోట్ నాకు కనిపించట్లేదు, ఉండాలి. సో దట్ నేను ఎలా పెట్టలేదు. ఎంత అందంగా కనిపిస్తున్నాయి నెయిల్స్ అండ్ హ్యాండ్, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా. మీరు చక్కగా ఇలాగ చేసుకోండి, చాలా బాగుంటుంది. డిఐవై ఇంట్లో ఉన్న వాటితోనే చూపించాను కదా. అఫ్కోర్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ కిందనే లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్లీజ్ లైక్ మై వీడియో. అండ్ అంతే అనమాట, డిఐవై మెనిక్యూర్ చూపించమన్నారు కదా, ఇది దట్స్ ఇట్ అనమాట. మీ నెయిల్స్ని ఇంకా క్యూటికల్ కట్ చేసుకోవడం నిన్నటి వీడియోలో చూపించినట్టు అవి కూడా చేసుకోండి. ఈరోజు వీడియోలో మళ్ళీ నేను చూపించలేదు, నిన్నటి వీడియోలో చూశారు కాబట్టి. సో దట్స్ ఇట్ అనమాట. హలో, మెనిక్యూర్ చూసారా? నచ్చిందా మీకు? నాకైతే చాలా నచ్చింది. ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ స్టార్స్ అవన్నీ నేను ఎప్పుడో కాలేజ్ టైంలో కొనుక్కున్నాను. ఎప్పుడు పెట్టుకోవడం మానేసి అసలు ఇంట్రెస్ట్ పోయింది, అసలు బాగా ఇంట్రెస్ట్ పోయింది. అసలు కాలేజ్ అప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండి అన్ని కొనుక్కోవడం కానీ బాగుండేది. కానీ బుడ్డి కడుపులో పడ్డప్పటి నుంచి అనుకుంటా, బుడ్డి కడుపులో పడ్డప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది. నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది ఒక ఫ్లవర్స్లో. దీనిపై ఇంకా బేస్ కోట్ వేయాలి. బేస్ కోట్ అంటే పైన ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, అది లిక్విడ్ది. అది వేస్తే గట్టిగా స్టిప్గా ఉండిపోతాయి. మన తీసే వరకు మన చేతితో పీకే వరకు రావు. ఎప్పుడైతే కొంచెం పడిపోతాయి అన్నమాట. ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ నాకు కనిపించట్లేదు, ఉండాలి, కనిపించట్లేదు. అందుకే మీకు ఇట్లా చూపించాము. బుడ్డి కడితే ఎంత బాధ అనిపిస్తుందో. అన్నీ తీసి ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తున్నాడు, ఎత్తుకోవాల్సి వస్తుంది. చాలా వర్క్ ఉంది. మొత్తం ఇల్లంతా క్లీనింగ్ చేశాను. మొత్తం ఇల్లు ఉతడం అన్నీ, మొత్తం కర్టెన్స్ బెడ్షీట్స్ అన్నీ పెట్టేశాను. అన్నీ వాష్ చేసుకునేటప్పటికి మార్నింగ్ నుంచి ఏం లేదు. అంతే అనమాట. మీరు నిన్న మెనిక్యూర్ అడిగారు కదా, చాలా మంది మెనిక్యూర్ అడిగారు. మైనీస్ కూడా చూపించమని అడిగారు. మైనీస్ కూడా నేను చూపిస్తాను. దానికి అది కొంచెం కష్టమే, కరెక్ట్గా రాదు, కర్డల్ అయిపోతుంది. సో దట్ మీకు నేను కొంచెం డీటెయిల్గా చూపిస్తాను. మైనస్ అయినా ఒక 2-3 డేస్లో చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ మెనిక్యూర్ చూసారు కదా, మెనిక్యూర్ మీరు నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెదర్ కూడా బాగలేదు, అందుకే స్వెటర్ వేసేసుకున్నాను. నైట్ అయిపోయింది, బుడ్డిగాడు కూడా పడుకుని పోయాడు. ఈరోజు వ్లాగ్లో మీకు వాడు కనిపించలేదు కదా, ఒకసారి మీకు వాడిని చూపిస్తాను. పడుకుని పోయాడు. అండ్ వాడికి స్వెటర్ వేద్దాం అనుకున్నాను, స్వెటర్ వేసేలో పడుకుని పోయాడు. మళ్ళీ లేపితే మళ్ళీ ఎక్కడ లేచిపోతాడని చెప్పేసి ఇంక మళ్ళీ నేను లేపలేదు. అండ్ బాగా చల్లగాలి వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతాం. ఒకేసారి రూమ్లో వచ్చేస్తున్నాయి. మొత్తం అన్ని లైట్స్ అవన్నీ ఆఫ్ చేసేసాను అనమాట, ప్లగ్స్ అవన్నీ ఆఫ్ చేసాను. ఒకేసారి చల్లగా అయిపోతుంది, రూమ్లో వచ్చేస్తున్నాయి, మళ్ళీ ఆగిపోతుంది వర్షం. బట్టలు కూడా సరిగ్గా ఆరలేదు, మళ్ళీ ఆరబెట్టాను పక్కన రూమ్లో మొత్తం అంతా. అండ్ అదనమాట ఇక్కడ విశేషాలు. అండ్ ఈరోజు వ్లాగ్ ఏమీ అంత లేదు, బట్ చాలా వర్క్ ఉండింది నాకు, అందుకే నేను ఈరోజు సరిగ్గా వ్లాగ్ చేయలేదు. మీరు అడిగిన మెనిక్యూర్ చూపించాను. మలాయ్ కుల్ఫీ సూపర్. ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా టైట్ అవుతుంది. మార్నింగ్ నేను క్లిప్ తీసి అటాచ్ చేసి మీకు పెడతాను వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ ఈరోజు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అప్పుడు నా వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. టేక్ కేర్. మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. Bye.